హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ విత్ నైన్స్. సో ఇది వచ్చేసి కేస్ 2. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కేస్ 1 చెప్పుకున్నాం. కేస్ 1లో ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ అంటే మల్టిప్లికెంట్లో మల్టిప్లయర్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే కనుక ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు కేస్ 2 వచ్చి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ మల్టిప్లికెంట్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ మల్టిప్లయర్. అంటే మనకి మల్టిప్లికెంట్ యొక్క డిజిట్స్ అనేవి మల్టిప్లయర్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మన మల్టిప్లికెండ్ వచ్చేసి 56, మల్టిప్లయర్ వచ్చేసి 999. మల్టిప్లయర్లో నెంబర్స్ మోర్ ఉన్నాయి, మల్టిప్లికెండ్లో నెంబర్స్ లెస్ ఉన్నాయి. అంటే మల్టిప్లయర్ కంటే మన మల్టిప్లికెండ్లో నెంబర్స్ తక్కువ ఉన్నాయి. ఇలాంటి కేసులో ఏం చేయాలి అంటే సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. మన లెఫ్ట్ పార్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ పార్ట్లో ఏం చేస్తాం? లాస్ట్ క్లాస్లో 50 అంటే మన మల్టిప్లికెండ్ నుంచి -1 చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ మెథడ్. మల్టిప్లికెండ్ -1 చేస్తే మనకు వచ్చేదంతా 56 - 1 55. అలాగే మన రైట్ పార్ట్ ఏం చేసుకున్నాం? మల్టిప్లయర్ మైనస్ లెఫ్ట్ పార్ట్లో వచ్చిన రిజల్ట్ని మైనస్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ చేస్తాం. కాకపోతే మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది. 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫ్రంట్ 0 యాడ్ చేసుకోవాలి. వచ్చిన ఆన్సర్కి ఇక్కడ 0 యాడ్ చేసుకొని మైనస్ చేస్తే కనుక మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 999 - 055 చేస్తే మనకు వచ్చేది ఎంత? 9 - 0 9, 9 - 0 9, నెక్స్ట్ 9 - 5 4, 9 - 5 4. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 55944. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి మల్టిప్లికెంట్ -1 చేస్తున్నా 864 - 1 863. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది? 4 9s ఇచ్చారు. 4 9s మైనస్ ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. కానీ మనకి మల్టిప్లయర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? 0 యాడ్ చేసుకోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ మన మల్టిప్లయర్లో ఉంటే మన మల్టిప్లికెంట్ రిజల్ట్లో కూడా అంతే ఉండాలి. అంటే మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సేమ్ నెంబర్స్ ఉండాలి కాబట్టి మనకి ఎన్ని డిజిట్స్ తక్కువ ఉంటాయి కనుక అన్ని జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 9 - 0 ఎంత? మనకి 9 అవుతుంది. 9 - 8 1, 9 - 6 3, 9 - 3 6. ఎప్పుడు కూడా వేదిక్ మ్యాథ్స్లో లెఫ్ట్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో నేను లెఫ్ట్ నుంచి రైట్ మోస్ట్కి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 8639136. ఓకే, సో ఇక్కడ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్. మన లెఫ్ట్ పార్ట్ వచ్చేసి అంటే మన మల్టిప్లికెంట్ సింగిల్ డిజిట్ ఇచ్చారు 9. 9 - 1 చేస్తున్నా, వచ్చేదంతా 8. బట్ మన రైట్ పార్ట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 9s ఉన్నాయి. 1 2 3 4 5 6 6 9s వేసేసా. నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ పార్ట్లో వచ్చిందంతా సింగిల్ డిజిట్. అంటే మనకి ఎన్ని తక్కువ ఉన్నాయి? ఇంకా 5 డిజిట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? 5 zeros యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 8 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదంతా 5 9s వస్తాయి. 9 - 0 9, 9 - 0 9, 9 - 0 9. అలా 5 9s వచ్చాక లాస్ట్ ఎంత? 9 - 8. ఇది ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 8 9 9 9 9 9 1. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో అర్థమవుతుంది కదండి ఏం చేస్తున్నామో. మనకి కేస్ 1కి కేస్ 2కి డిఫరెన్స్ ఏం లేదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? మల్టిప్లికెంట్లో నెంబర్స్ అనేవి తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండడానికి రైట్ పార్ట్లో నుంచి ఈ లెఫ్ట్ పార్ట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎన్ని జీరోస్ తక్కువ ఉంటే అంటే ఎన్ని డిజిట్స్ తక్కువ ఉంటే అన్ని జీరోస్ మనం ఫ్రంట్ యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దామా. మనకి లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి మల్టిప్లికెంట్ -1 76 - 1 దట్ ఈక్వల్ టు 75. రైట్ పార్ట్ వచ్చేసరికి 99 99 మైనస్. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? 4. అంటే 2 zeros యాడ్ చేస్తున్నా 75. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదంతా 9 - 0 9, 9 - 0 9, 9 - 7 2, 9 - 5 4. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 759924. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 6756 ఇచ్చారు. లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది? 6756 - 1 దట్స్ ఈక్వల్ టు 6755 అవుతుంది. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది? ఎన్ని 9s ఇచ్చారు? 6 9s ఇచ్చారు. 1 2 3 4 5 6 మైనస్. సో 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే నేను ఏం చేయాలి? మైనస్ ఏం చేయాలి? 6 కాబట్టి 2 zeros యాడ్ చేసుకోవాలి. 6755. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? దీంట్లో నుంచి 9 - 0 9, 9 - 0 9, 9 - 6 3, 9 - 7 2, 9 - 5 4, 9 - 5 4. సో ఫైనల్ ఆన్సర్ 67559932
4 4. ఫైనల్ ఆన్సర్ ఎక్కడి నుంచి వేస్తాం అర్థమైంది కదండి. లెఫ్ట్ పార్ట్లో -1 సబ్ అంటే లెఫ్ట్ పార్ట్ నుంచి వచ్చిన ఆన్సర్ని రైట్ పార్ట్ నుంచి వచ్చిన ఆన్సర్ని రెండింటిని మిక్స్ చేసి వేసేసుకోవడమే. 6th క్వశ్చన్ చూడండి. మనకి లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 2 4 8 6 9 1 2 5 6 3 ఇంత డిజిట్ ఇచ్చారు. దీని నుంచి నేను -1 చేసి డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నా. ప్లేస్ సరిపోదు కాబట్టి నేను డైరెక్ట్ వేసుకుంటున్నా. 2 4 6 8 9 1 2 5 6 2 అవుతుంది. ఏం చేశాను, ఇక్కడ నుంచి -1 చేసాం. నెక్స్ట్ రైట్ పార్ట్లోకి ఏమవుతుంది, రైట్ పార్ట్ కూడా నేను డైరెక్ట్ ఆన్సర్ వేసుకుంటున్నా. సో 9 - 2 ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ ఉన్నాయి. అలాగే మల్టీప్లైర్లు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 రెండు ఈక్వల్ ఉన్నాయి. ఈక్వల్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా అన్ని 9s కాబట్టి 9sలో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 9 - 2 ఎంత 7. నెక్స్ట్ 9 - 4 ఎంత 5. 9 - 8 1. 9 - 6 3. 9 - 9 0. 9 - 1 8. 9 - 2 7. 9 - 5 4. 9 - 6 3. 9 - 2 7. ఇది మన రైట్ పార్ట్. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 2 4 8 6 9 1 2 5 6 2 7 5 1 3 0 8 7 4 3 7. ఇది మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇక్కడ 10 డిజిట్స్ని 10 డిజిట్స్తో మల్టిప్లై చేయాలి. జనరల్గా మన నార్మల్ మెథడ్లో ఇలా చేయాలి అంటే ఎంత టైం టేకన్ ప్రాసెస్సో తెలుసు కదా, బట్ వేదిక్ మ్యాథ్స్లో మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అందుకోసమే వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి కేస్ 1కి కేస్ 2కి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు, జస్ట్ డిజిట్స్లో మాత్రమే చేంజ్ వస్తుంది. జస్ట్ 0 యాడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అర్థమైంది కదండి. కేస్ 3 అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో కేస్ 3 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.